న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు కాబట్టి హీరో అవ్వాలనుకుంటున్నావు కాబట్టి హీరోయే కదా. యాక్టర్ అన్న, హీరో కూడా యాక్టర్. ఓకే, సో నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నేను ఒక్కొక్క యాక్టర్ పేరు చెప్తాను. ఆయనలో నువ్వు అబ్జర్వ్ చేసింది ఒక క్వాలిటీ చెప్పు. అందరూ చెప్పేస్తారు మామూలుగా, కాబట్టి నాలాంటి వాళ్ళు చెప్పేసి క్వాలిటీ నువ్వు చెప్పకూడదు. ఓకే, నువ్వు ఒక ఆర్టిస్ట్గా నువ్వు కొత్తగా అబ్జర్వ్ చేసి చెప్పాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అనగానే అమ్మ డాన్స్, యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్ రేరుగా అందరూ ఏం చెప్తావు మరి యాక్టర్ అన్న. అది నువ్వు ఆర్టిస్ట్, నువ్వు అబ్జర్వ్ చేసింది ఒకటి చెప్పాలి. ఆయన ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా, ఇది ఇలా లేపుతారు, ఆ టైప్ లో చెప్పాలి. నువ్వు ఆ టైప్ లోనా? ఓకే, నువ్వు ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పచ్చు. సో నీకు ఎందుకంటే నేను అందరూ జూనియర్ ఆర్టిస్టులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారు, మళ్ళీ ఒక జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు అన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు అన్నబట్టే ఎగ్జాంపుల్ తీసుకుంటే అదన్న త్రిబులార్లో ఈ సీన్ ఉంటుంది. ఈ బొమ్మ ఎవరికంటే జెన్నీ కోసం అని, జెనిఫర్ జెన్నీయే అంటే ఒకసారి అర్థం కాదు చూసి, అంటే ఒకసారి జెన్నీ మీ దగ్గర ఉందా అనుపోతాడు, మళ్ళీ ఆగి ఆలోచిస్తాడు. వీడేమో మీ దగ్గర ఉందా, మళ్ళీ కదా తన పేరు మళ్ళీ. అవును, మళ్ళీ మీ దగ్గర ఉందా అనబోతాడు, మళ్ళీ ఆగి ఇది కరెక్ట్ కాదేమంటాడు, మళ్ళీ ఒక బాధలు ఆడకపోతాడు, మళ్ళీ కంగారు లాగిపోతాడు. సో అలా డిఫరెంట్ ఎమోషన్స్ ఆయన ఒకేసారి చూపించగలడు అనమాట. అది కానీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే క్రేజీ ఉంటుంది. నువ్వు చెప్తుంటే నిజంగా నాకు గుర్తొచ్చింది సీన్, క్లియర్ గా అది గుర్తుండిపోయింది. ఇలా అన్నం కింద కండు అవన్నీ చేస్తున్నావు కదా, బాగుంది. అసలు నువ్వు ఏమన్నా ప్రాక్టీస్ చేస్తావు ఇంట్లో ఉండి? నాకు బాగా ప్రాక్టీస్ చేస్తాను. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసిన ఒక డైలాగ్ కానీ ఒక విత్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా ఒక్కటి పర్ఫామ్ చేస్తావా ప్లీజ్? ఏమన్నా సినిమాలో చేసేయాలన్నా ఏదో నీ ఇష్టం. యా ఓకే, పోనీ నేను ప్రాక్టీస్ చేసింది చేస్తా, ఏదైనా పర్వాలేదు చెప్పు. ఓకే. नमस्ते माँ जी, कैसे हो आप? सब कुछ ठीक ठाक? आप कैसे रहते? आप अच्छे ही रहते. ధనలక్ష్మి కదా, మా ఓల్డ్ సిటీలో మా కోసం వచ్చిన భాగ్యలక్ష్మి కదా. నేను ప్రకాష్ ప్రకాష్. పేరులో బుర్రంత క్యాష్ ఇచ్చావు, కానీ చేతుల్లో అయినా నేనేం అడిగాను? కార్లు అడిగినా, బంగ్లాలు అడిగానా? ఒక్క కోటి కదా అడిగింది. అని కదా 10 సంవత్సరాల నుంచి సెలవు రోజులు కాదు, ఈ రోజులు పోలీసు నుంచి వాళ్ళు ఆట తప్పుకొని పూజ వచ్చి నేను వచ్చి పూజ అయినా ఆ కుర్చీ ఏదో తిప్పచ్చు కదా. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ గోల్డ్ కేమ్స్ పడుతుంటాయి, అదేదో తిప్పచ్చు కదా. అయిపోతాగా, కోటేశ్వరని అయిపోతాగా. అంతేనా? అమ్మో అమ్మో, నేను ఇక్కడ నవ్వుతున్నా, నీకు పట్టింపు లేదే? ఏదో మిర్రర్ దగ్గర కూర్చొని చేసుకుంటున్నావు కదా. చాలా బాగా చేసావు, సీరియస్లీ. థ్యాంక్ యూ. వావ్, చాలా బాగా చేసావు. ఆర్ట్ చూసెస్ యూ ఆఫ్ కోర్స్. ఓకే, సో చరణ్ గారిలో అయితే నాకు అసలు అన్నీ ఆయన అఫ్ కోర్స్ యాక్టింగ్, డాన్స్ అన్నీ మీరు అలా అన్నారు డిఫరెంట్ చెప్పాలి కాబట్టి ఆయన క్యారెక్టర్ అన్న నేను చూసినంత వరకు ఆ క్యారెక్టర్ ఉంటే క్రేజీ. అసలు ఎన్ని హైట్స్ కైనా వెళ్ళొచ్చు క్యారెక్టర్. కానీ యాటిట్యూడ్ అంటావు, బయట బిహేవియర్ నాట్ ఓన్లీ బయట చూస్తుంటే నేను చూసినంత వరకు అది కానీ నేర్చుకుంటే క్రేజీ. సో అంటే ఆయన జనరల్ గా బయట ఉన్నంత వరకు ఎక్కువగా డౌన్ టు ఎర్త్ ఉండడం కానీ మాలలో ఉంటారు, అయ్యప్ప స్వామి మాలలో ఏమీ ఉండదు, పెద్ద పర్సనల్ స్టైల్ ఉండదు, బట్ ఒక ఆరా ఉంటుంది నడిచి వస్తుంది. అది విత్ మాల్లోనే ఉంటారు, చెప్పులు కూడా ఉండవు, నార్మల్ గా నడిచి వచ్చేస్తూ ఉంటారు, దండం పెట్టుకుంటూ వచ్చేస్తారు. విత్ ఒక ఆరా ఉంటుంది, వెనకాల ఒక ఆరా నడుస్తూ ఉంటుంది. అవునవును కదా, నువ్వు ఫీల్ అయ్యావు అది? అలాంటి క్యారెక్టర్ అలా చేసేటోళ్ళకి ఖచ్చితంగా ఒక ఆరా ఉంటుంది. అనిపించిందా ఎలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ఎంత స్థాయికన్నా వెళ్తారని? వెళ్ళినా డౌటే లేదు అన్నట్టు. సూపర్ సూపర్. అబ్బా ఏమన్నావు, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ఈ క్లిప్ కట్ చేసి పెడతారు. చాలా బాగా చెప్పావు, నైస్. ఓకే, నాని గారు అఫ్ కోర్స్ ఏం చెప్తాను ఇంకా నాని అన్న గురించి. ఆయన న్యాచురల్ యాక్టింగ్ వాము. ఒక ఎమోషనల్ సీన్లో అయితే ఇంకా ఆయన కళ్ళతో యాక్ట్ చేస్తాడు. అది నేను మిర్రర్ ముందు నుంచొని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తాను. నిన్ను కోరి సీన్ కానీ ఇప్పుడు చెప్పింది కూడా నాని. అవును తెలుసు, అయ్యో అందుకే అడిగా. సో ఇవన్నీ ఆయన కళ్ళతో. నువ్వు నీ సీన్ చెప్తానని కూడా మానేసి, లేదు నేను ప్రాక్టీస్ అయింది చెప్తా అన్నప్పుడే నాకు అర్థమైంది, అమ్మో ఎంత ఉంది నాని గారి మీద ఎంత ఉంది. అంటే నేను బాగా ప్రాక్టీస్ చేసా కదా, అంటే ఇది కూడా ప్రాక్టీస్ చేసి చాలా రోజులు అయిపోయింది అన్న. రిలీజ్ ఇదంతా హడావిడిలో పడిపోయి ఇంట్లో ప్రాక్టీస్ చేయట్లే. ఈ మధ్య కొంచెం ఈ సలార్లో ఒక డైలాగ్ ఉంటుంది పృథ్వీ సార్ది, కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు అని.
అదొకటి చెప్తున్నా. ఇంక అన్నిట్లో చెప్తున్నా, దీంట్లో ఇది చెప్దామని. ఓకే. సో నాన్నగారు చెప్పలేదు నువ్వు ఒకటి అదే నా కళ్ళని అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే. ఈసారి మేము నాన్నగారి సినిమాలు చూసినప్పుడు కళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఓకే ఓకే. ఒక ఆర్టిస్ట్ చెప్తున్నాడు అనమాట, ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ప్రభాస్ గారు అంటే నాకు ఫేవరెట్. ఆయన కట్అవుటే అన్న, కట్అవుటే. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు ఆయన ఉంటే చాలు, ఎవరు కనిపించారు అక్కడ స్క్రీన్లో. ఆ కట్అవుట్ ఉంటే మాత్రం క్రేజీ ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఫోటో పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో, అంటే ఈ బ్లడ్ షెడ్డెడ్ ఉంటుంది కదా ఫైట్, ఆ ఫైట్లో ఇలా వెనక్కి తిరుగుతూ ఉన్నప్పుడు నీ అబ్బాయి నిలబడితే స్క్రీన్ కూడా సరిపోవట్లేదు. అసలు ఏమన్నా ఉంటుంది అన్న, కళ్ళు కదపలేము మనం. నిలబడితే స్క్రీన్ సరిపోవట్లేదు నిజంగానే. అంటే ఇక్కడ వరకే కట్ చేసాడు అనమాట స్క్రీన్ మీద. నిజంగానే అలాగే అనిపించింది వాడు పెట్టిన క్యాప్షన్కి. నిజంగా స్క్రీన్ సరిపోదా ఆయన నిలబడితే అన్నట్టుంది అనమాట ఆ కట్అవుట్కి. యా ఓకే. మహేష్ బాబు గారు ఆయన కూడా నీలాగా మిల్కీ బాయ్ కాబట్టి మీరు మిల్కీ బాయ్, నేనే ఉంది ఇది. మరి ఆఫ్ కోర్స్ ఆయన పర్సనాలిటీ అన్న. ఆయన ఇండైరెక్ట్గా వేసే జోకులు మెయిన్గా నాకు ఇష్టం. మొన్న ఎప్పుడు అదేదో దాంట్లో మీ రింగ్ టోన్ ఏంటి సార్ అంటే ఈవెంట్ లో అవేమైనా మాట్లాడతాము మనం. మీ రింగ్ టోన్ ఏంటంటే మోస్ట్లీ సైలెంట్ లోనే ఉంటుంది. ఇంకా క్వశ్చన్ అడిగితే ఇలాంటి ఈవెంట్ లో మీరు ఏ ఫోన్ వాడతారంటే నేను ఈ ఫోన్ ప్రమోట్ చేస్తూ ఏ ఫోన్ గురించి చెప్పకూడదు. అది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఓకే ఓకే. సీరియస్లీ నువ్వు బాగానే చెప్తున్నావు, అంటే అందరూ చెప్పేది కాకుండా బాగానే చెప్తావు. బట్ నీకు మహేష్ బాబు గారు చిన్నప్పుడు రోల్ ఇస్తే బాగా సెట్ అవుతుంది. నీ లుక్స్ బాగా మ్యాచ్ అవుతాయి. సో మేబీ నెక్స్ట్ వస్తుందేమో. రాజమౌళి గారి సినిమాలో వస్తే ఇంకా బాగుంటుంది కదా, చూడాలి. అల్లు అర్జున్ గారు ఒకరు ఉన్నారు, ఆయన డెడికేషన్ అన్న. అంటే పుష్ప అప్పటి వరకు తెలుసు ఆయన ఎంత డెడికేటెడ్ ఉంటాడో, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారని. కానీ ఆ డెడికేషన్ అట్లా పెట్టి ఇది ఇలా ఉండిపోవడం కొన్నిసార్లు, అది ఆ డెడికేషన్ పాపం. దానివల్ల ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నారంట కంటిన్యూస్. పెయిన్ చాలా పెయిన్ వచ్చిందంట, ఇంకెలా ఉండిపోయేదంట. అలవాటు అయిపోయి మెథడ్ యాక్టింగ్ మేబీ పాపం కష్టపడి. పుష్ప ఏమన్నా ప్రాక్టీస్ చేసావా ఇలాగా? లేదన్నా, పెద్ద చేయలేదా? లేదు. నువ్వు చిన్న వయసులో ఫిజియోథెరపీ ఎందుకనా? సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకరి గురించి మనం మిస్ అయ్యాం. సో ఆయన గురించి ఒకటి చెప్పు. ఆయన గురించి ఏది బెస్ట్ నాకు నచ్చింది కొత్తగా ఎవరు చెప్పండి. కొత్తగా ఎవరు చెప్పండి అన్న, అందరూ తెలుసు అన్న. ఇప్పుడు ఎలాగో ఆయన పబ్లిక్ ఫిగర్ మంచిగా ఆర్ట్ చూసెస్ యూ కాబట్టి నువ్వు కొత్తగా చెప్పు. ఆయనలో ఉన్న ఆర్టిస్ట్ ఇష్టం. ఆయనలో ఉన్న ఆర్టిస్ట్ ఎక్కువ ఇష్టం. ఆయన స్వాగ్ మెయిన్ గా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆరా కానీ ఆ స్వాగ్ ఇష్టం. మిస్ అవుతున్నావా సినిమాలో? అంటే ఈ మధ్య పాపం ఎక్కువ రావట్లేదు కదా, క్యాప్ వస్తున్నాయి కదా. ఒక రీజన్ వల్లే కదన్నా అది కూడా. అదేలే. యా ఓకే. ఇప్పుడు 3 సినిమాలు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాలు ఉన్నాయి. సో ఈ 3 సినిమాల్లో 2 షెల్వ్ అవుట్ అయిపోయినాయి అని రూమర్స్ వస్తున్నాయి. ఓన్లీ ఒకటే మిగులుతుంది, ఓజీ ఉంటుంది అని చెప్పి. ఇలా ఓజీ ఉండొచ్చు, లేదంటే హరిహర వీరమల్లు వెళ్ళిపోవచ్చు, ఇలా వస్తుంది. సో అందులో నువ్వు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఏంటి నీకు అందులో? నాకైతే కొంచెం ఓజీ అన్న. ఎందుకో డిఫరెంట్గా ఉంది అనిపిస్తుంది నాకు స్టార్టింగ్ నుంచి. సో ఓజీ. ఫ్రెకింగ్ బ్లడ్ బాత్ కదా ఆ వర్డ్. నాకు సలార్లో ఆల్రెడీ చూస్తాను నేను. బ్లడ్ బాత్, ఆయన రక్తం రాసుకుని వచ్చింది. సో ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాను వేగర్గా. ఓజీ ఒకవేళ షెల్వ్ అవుట్ అయిపోతే ఏం చేస్తావు? నన్ను కొడతారు ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఇలాంటి మాట అన్నందుకు. బట్ 3 సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా 3 కోసం వెయిటింగ్. బట్ ఓజీ ఎందుకో స్టార్టింగ్ నుంచి కొంచెం ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఇప్పుడు ఇప్పటిదాకా నేను నీ వైపు నుంచి నేను ఆలోచించి మన ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, నేను దేవా కాదు కానీ నాకు అంత సీన్ లేదు కానీ మన ఇద్దరం ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా నీ గురించి అన్ని అర్థం చేసుకుని హీరోస్ విషయంలో నీకు కన్సెషన్ ఇచ్చాను. అంటే ఏ హీరో ఒక హీరో పేరు చెప్పు అని నేను స్ట్రెస్ చేయలేదు. బట్ హీరోయిన్స్ విషయంలో నువ్వు చెప్పొచ్చు. అవునా? ఒక హీరోయిన్ పేరు చెప్పు. అంటే నాకు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అన్న సినిమాలు రిలీజ్ చేయబట్టి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హాయ్ నాన్న చూసాక మృణాల్ ఠాకూర్ అక్క ముందు. మృణాల్ ఠాకూర్ గారికి ముందు, కరెక్ట్ ఠాకూర్ గారి ముందే సినిమాలు రిలీజ్ అయ్యే గుర్తు తెచ్చుకోవాలన్న. ఫస్ట్ యానిమల్ వచ్చిన తర్వాత బాబీ 2 మీద ఇష్టం పడలేదా? అవన్నీ రీల్స్ చూసి వెళ్ళాను సినిమా. చూసేసి ఫీల్ పోయింది. నీకు సినిమాలు బట్టి హీరోయిన్ మారుతూ ఉంటారా? ఇప్పుడు ఇంకో వేరే సినిమా వచ్చిందంటే దాంట్లో బాగా నచ్చిస్తే వాళ్ళు కరెంట్ ఫేవరెట్. ఓకే. ఏమై చేసావు సినిమా?
ఓ అంత వెనక్కి దీంట్లో చూసా అదే నువ్వు టీవీలో చూసుంటావు నార్మల్గా ఓటీటీలో చూసావా? లేదన్న. చూడలేదా? అంటే పాత సినిమాలు చూడవా ఏంటి ఇంకా? నేను ఫస్ట్ కొత్త సినిమాలు కవర్ చేసిన తర్వాత పాత సినిమాలకి వెళ్ళిన తర్వాత వేరే లాంగ్వేజ్కి వెళ్ళి అలా. రొనాల్డ్ ఠాకూర్ గారు అప్పుడు రాలేదా సీతారామం అప్పుడు? సీతారామం అప్పుడు వచ్చారు, బట్ హైనానాలు ఇంకెందుకో నాకు తెలియకుండా చాలా నచ్చేసారు. ఆ ఎమోషనల్ సీన్స్ ఇంకా బాగా అనిపించాయి కదా. నేను కూడా అదే చెప్పాను అందరికి, మా ఫ్రెండ్స్ అందరికి కూడా. నాకు సీతారామం కంటే ఎక్కువ నచ్చారు ఇందులో. ఓకే ఓకే, నేను కూడా ఆర్ట్ చూసేసి అయిపోతున్నాను స్లోగా. ఓకే.